ఓం శ్రీ గురుభ్యో నమః. భగవత్ తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనకు మంచి పద్యాన్ని విశ్లేషణ చేద్దాం. వేమన యోగి రచించినటువంటి పద్యాన్ని విశ్లేషణ చేద్దాం. తల్లిదండ్రి పైన దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమ. సమాజంలో లౌకికంగా ఈ పద్యాన్ని ఏ విధంగా తీసుకుంటారంటే, తల్లిదండ్రుల పైన ప్రేమ చూపించని వాళ్ళు, తల్లిదండ్రుల మాటను వినని వాళ్ళు, వీరి పుట్టుక వ్యర్థమే. తల్లిదండ్రులను సేవించని వారు, వీరు పుట్టలోని చెదలు పుడుతున్నాయి సస్తున్నాయి లాగా ఉంటారు. కాబట్టి ఈ పద్యాన్ని ఈ విధంగా అన్వయించుకుంటారు. కానీ వేమన యోగి, ఆయన యోగి కాబట్టి పారమార్థిక దృష్ట్యా ఈ పద్యాన్ని రచించిందని నా ఆంతరంగిక విశ్లేషణ ఇది. అయితే తల్లిదండ్రి పైన దయలేని పుత్రుండు, ప్రతి జీవి పుట్టుకకు కారణం ఆత్మ పరమాత్మ యొక్క స్థితి. అంటే శివశక్తులే ఈ విశ్వానికి మూలం కాబట్టి, పార్వతీ పరమేశ్వరులే శక్తి జ్ఞానమే, ఆత్మ పరమాత్మ సంయోగమే ఈ విశ్వ సృష్టి ఆవిర్భావం కాబట్టి ప్రతి జీవి పార్వతీమాత శివుడి అంశే కాబట్టి వారి పిల్లలమే మనందరం. కాబట్టి ఈ మనుజుడు, మనస్సున్న బుద్ధిమంతుడైన మనుజుడు, మానవుడు తన స్థితి ఏంటి, తన జన్మకు కారణం ఏంటి, మూలమెవరు, మూల విరాట్ ఎవరు గ్రహించక అన్ని జీవుల వలె పుట్టి పెరిగి నశించిపోతున్నాము. అంటే పుడుతున్నాము, తింటున్నాము, పెరుగుతున్నాము, పిల్లలను కంటున్నాము, ఒకరోజు మరణం వస్తే చనిపోతున్నాము. ఇంతైనా మరి మనిషి యొక్క జీవిత సాఫల్యం ఏంటి? మనిషి యొక్క జీవిత సాఫల్యం తను ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది ఈ జీవుడు, ఈ సృష్టికి మూలం ఏంటి అని అన్వేషించడానికి ఉపయోగకరమైన యోగ్యమైన శరీరాన్ని ధరించినాం. కాబట్టి ఈ శరీరంతోనే మన తల్లిదండ్రులను అన్వేషించాలి. తల్లిదండ్రులు అంటే శివపార్వతులు, శివపార్వతులు అంటే ఆత్మ పరమాత్మలు, అంటే శక్తి మరియు జ్ఞానము. వీటిని ఎవరైతే అన్వేషించి అంది పొందుతారో వారే అసలైన పుత్రులు. అంది పొందని వారు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. పుట్టలోని చెదలు అంటే పురుగులు పుడుతున్నాయి, సస్తున్నాయి, మళ్ళీ జన్మిస్తున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి.